ఇది మనం అందరూ ప్రతి ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమే. ఇందాక సెర్చ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. జనరల్‌గా పిల్లలు ఫోన్‌లకి ఎంత అడిక్ట్ అయిపోయారో తెలిసిందే. ఎలాగన్నా ఆ హాబిట్‌ని తప్పించుకోవాలని ప్రతి పేరెంట్ కూడా ఫోన్‌లు లాక్కోవటం, వాళ్ళు ఏడుస్తుంటే మారం చేస్తుంటే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయటం. ఇది కంటిన్యూ ప్రాసెస్‌లో జరుగుతుంది. ఇక మనం కూడా దానికి అడిక్ట్ అయిపోవటం. ఫోన్ ఎఫెక్ట్ అంతుంది ప్రతి ఫ్యామిలీలో. బట్ 3 ఏళ్ల వయసులో ఒక నర్సరీ చదివే అబ్బాయి ప్రపంచ చదరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పిడే రేటింగ్ సాధించాడంటే నమ్ముతారా? మధ్యప్రదేశ్‌లో సాగర్ జిల్లాలో జరిగింది. సర్వజ్ఞ అనే 3 ఏళ్ల ఆ బుడతడు ముగ్గురు అంతర్జాతీయ క్రీడాకారులను ఓడించి ఈ రికార్డ్ సాధించాడట. నిజంగా భలే ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటివి. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ రికార్డ్ అనేది పశ్చిమ బెంగాల్‌కి చెందిన అనీష్ పేరుండేదట. సో ఇదేంటి ఒక పక్క ఫోన్ గురించి చెప్తూ మరోవైపు చెస్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇది ఎలా జరిగిందో చెప్తాను. ఆ అబ్బాయి కూడా అందరిలాగే ఫోన్‌కి బాగా అడిక్ట్ అయిపోయాడట చిన్నప్పటి నుంచి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచే ఫోన్‌లు పట్టుకుంటున్నారుగా పిల్లలు. సో ఎలాగైనా సరే ఆ హ్యాబిట్ తప్పించాలని ఆ పేరెంట్స్ కూడా ఫోన్‌లు పక్కన పడేసి చెస్ బోర్డ్ తీసుకొచ్చి చెస్ ఆడించడం నేర్పించారట. సో చెస్‌లో అబ్బాయి కొన్ని ఇంట్రెస్ట్ చూసి ఒక ట్రైనర్‌ని పెట్టి జస్ట్ రోజుకి 6 గంటల పాటు 7 నెలల వరకు ఇంచుమించుగా 7 మంత్స్ అలా ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇప్పిస్తూ వచ్చారట. సో తర్వాత పంపిస్తే ఈ రికార్డ్ సాధించాడు. సో అంటే వాళ్ళు కూడా నమ్మలేదట. ఏంటి మేమేదో సరదాగా అది చెస్ నేర్పించాలనుకున్నాం. ఇంట్రెస్ట్ ఉంది కదా! నేర్పించాం. ప్రపంచ ఫిడే ర్యాంక్ సాధించారని చెప్తుంటే ఎన్ని సార్లు చూసినా వాళ్ళ అబ్బాయి పేరు కన్ఫర్మ్ చేసినా సరే వీళ్ళకసలు నమ్మకమే కలగలేదట. చాలా ఆశ్చర్యపోవడం ఆ వంతేదని పేరెంట్స్ చెప్తున్నారు. ఎలాగైనా గ్రాండ్ మాస్టర్‌గా చేయాలని ఇప్పుడు ఆ పేరెంట్స్ పూర్తిగా ఎయిమ్ పెట్టుకున్నారు. అంటే జనరల్‌గా ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం ప్రతి ఇంట్లోని ఎలాగైనా పిల్లోడికి ఆ హ్యాబిట్ తప్పించాలని. కానీ అది జరిగే పని ఎంతవరకు? మనం కూడా అడిక్ట్ అయిపోతున్నాం. సో, ఇలా ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మనం కూడా ఫోన్‌లు పక్కన పెట్టి కొంచెం పిల్లలతో అలా టైమ్ స్పెండ్ చేస్తే నిజంగానే ఒకవైపు ఆ అడిక్ట్ అనేది తగ్గుతుంది. మరోవైపు వాళ్ళు ఏం సాధించాలనుకుంటుంది కూడా మనకు తెలుస్తుంది.